నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మేడారం మహాజాతరకు పోటెత్తుతున్న భక్తజనం. నేడు సమ్మక్క ఆగమనంతో నిండు జాతర ఆవిష్కృతం. మున్సిపల్ పోరుకు తొలి రోజు 902 నామినేషన్లు. టికెట్ల కోసం ప్రధాన పార్టీల్లో భారీగా ఆశావాహులు. మైక్రో బ్రూవరీల్లో సర్కారు అవినీతికి తెరలేపిందన్న బీఆర్ఎస్. గత సర్కారు నిబంధనలే అమలు చేశామని మంత్రి జూపల్లి ఎదురుదాడి. ఇవాళ అధికారిక లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు. హాజరు కానున్న ప్రధాని మోదీ సహా ప్రముఖులు. వాణిజ్య ఒప్పందానికి చేరువైన భారత్, అమెరికా. చర్చల్లో విస్తృత పురోగతి. ఏ క్షణమైనా ఖరారయ్యే అవకాశం. మేడారానికి భక్తజనం పోటెత్తారు. సారలమ్మ ఆగమనంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం జనం మేడారంగా మారింది. అలాగే సమ్మక్క సారలమ్మ గద్దెలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జంపన్నవాగు పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. ఎటు చూసినా కూడా భక్తుల రద్దీ. ఏదైతే నిన్న భక్త జనం కనబడ్డారో అంతకు రెండింతలు ఇవాళ కనబడ్డారు. ఎందుకంటే ఇవాళ గద్దెల మీద వనదేవతలు కొలువై ఉన్నారు. వనదేవతలను దర్శించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ నుంచి కూడా చాలామంది భక్తులు ఇచ్చేశారు. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి ఎటు చూసినా కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తజనం మేడారం బాట పట్టారు. ఇక్కడి నుంచి చూస్తే ఏదైతే గద్దెల పరిసరాల నుంచి దాదాపు కిలోమీటర్ల మేర భక్తులంతా ఉన్నారు. జంపనవాగులో అక్కడి నుంచి స్నానాలు చేసి అక్కడి నుంచి గద్దెల వైపు కదులుతున్నారు. ముఖ్యంగా వనదేవతలు సారలమ్మ, పగిడిరాజు, గోవిందరాజులు నిన్న ఏదైతే అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత వనం వీడి జనం మధ్యకు వచ్చినటువంటి వనదేవతలను చూసేందుకు జనం భారీగా వస్తున్నారు. క్యూలైన్ల గుండా ఇటు అటు రెండు వైపులా ఉన్న క్యూలైన్ల గుండా భక్తజనం వస్తున్నారు. అలాగే ఎప్పుడెప్పుడు వనదేవతలను దర్శించుకుందామా, ఎప్పుడెప్పుడు మొక్కులు చెల్లించుకుందామా అన్న ఆతృత వాళ్ళలో కనబడుతోంది. ముఖ్యంగా చాలా దూరం నుంచి కూడా బంగారాన్ని తలపై పెట్టుకొని అత్యంత భక్తిభావం, ఏదైతే మేడారం జాతర అంటేనే అత్యంత భక్తిభావం, అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఎక్కడ విగ్రహారాధన ఉండదు, కానీ తల్లుల మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం, తమను కాపాడుతారని, పిల్ల పాపలతో చల్లగా చూస్తారన్న నమ్మకం మెండుగా ఉండడంతో భక్తజనం లక్షలాదిగా పోటెత్తుతారు. జాతరకు ముందు నుంచి కూడా జనవరి 1 నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకున్నారు. ఇక మేడారం మహాజాతరలో నిన్న ఎటు చూసినా భక్తుల రద్దీ కనబడింది. ఇవాళ వనదేవతలు కొలువైన గద్దెలను దర్శించుకుంటున్నారు, వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఇక ఇవాళ మహాజాతరలో అత్యంత కీలకమైన ఘట్టం సమ్మక్క ఆగమనం. సమ్మక్క ఆగమనం కోసం యావత్ భక్త కోటి ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు సమ్మక్క తల్లిని దర్శించుకుందామా అని భక్త కోటి అంతా కూడా ఎదురు చూస్తుంది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని నిజంగా చెప్తున్నా, ఆ సమ్మక్క ఆగమనాన్ని చూడడానికి 2 కళ్ళు చాలు, అంత కన్నుల పండుగ జరుగుతుంది. పూజారులంతా కూడా చిలుకల గుట్ట మీదకు వెళ్తారు. ఆదివాసీ సాంప్రదాయ పూజలు చేస్తారు. అక్కడి నుంచి కూడా కోలాహలంగా చిలుకల గుట్ట నుంచి సమ్మక్క వేలాది మంది భక్తుల నడుమ గుట్ట దిగుతుంది. సగౌరవంగా సమ్మక్కను ఇక్కడికి గద్దెల మీదకు తీసుకొస్తారు. జిల్లా ఎస్పీ అధికారిక లాంఛనాలతో గాల్లో కాల్పులు జరిపి అధికారికంగా లాంఛనాలు పలికి అంతే గౌరవంగా ఇక్కడికి గద్దెలపైకి తీసుకొస్తారు. మాఘమాస పౌర్ణమి వెలుగుల్లో సమ్మక్క
సగౌరవంగా ఇక్కడికి గద్దెల మీదకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి దాదాపు చిలకలగుట్ట వరకు కూడా ఎటు చూసినా భక్తజనం ఆ సమయంలో ఆ, విపరీతమైన రద్దీ ఉంటుంది. సమ్మక్కను దర్శించుకుందామని భక్తులంతా కూడా పోటీలు పడతారు. ముఖ్యంగా చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు, సమ్మక్క గద్దెల వరకు కూడా భక్తులు అందమైన రంగవల్లులు వేస్తారు. సమ్మక్కకు సాదరంగా ఆహ్వానం పలుకుతారు. చిలకల గుట్టలో ఈ మధ్యాహ్నం పూజలు చేస్తారు. అలాగే అంతకుముందు ఇక్కడ గద్దె వద్ద కూడా సమ్మక్క గద్దెను శుద్ధి చేస్తారు. సంప్రదాయ పూజలు చేసి పూజారులంతా కూడా చిలకలగుట్ట నుంచి ఈ సమ్మక్కను కోలాహలం నడుమ తీసుకొస్తారు. అలాగే మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారగణం, ముఖ్యంగా పోలీసులు రక్షణ వలయంగా, వందలాది మంది పోలీసులు రక్షణ వలయంగా మారి సమ్మక్కను తీసుకురావడం అనేది చాలా అత్యంతం కన్నుల పండుగగా జరుగుతుంది. సమ్మక్కను రాత్రి అంటే సాయంత్రం 6:30 తర్వాత చిలకలగుట్ట దిగుతుంది. అక్కడి నుంచి గద్దె మీదకి రావడానికి సుమారు 8:30 తర్వాత గద్దెపైకి విచ్చేస్తుంది. దీంతో సమ్మక్క రాకతో జాతర ఒక ప్రత్యేక కళ వస్తుంది. ముఖ్యంగా వనదేవతలంతా కూడా వనం వీడి జనం మధ్యకు విచ్చేసినట్టే. సమ్మక్క ఆగమనంతో ఇప్పటి వరకు కూడా 2 ఏళ్ల నుంచి, అంటే ప్రతి 2 ఏళ్లకోసారి మాఘమాసం పౌర్ణమి ముందు ఈ జాతర జరుగుతుంది. ఈ మాఘమాస పౌర్ణమి వెలుగుల్లో సమ్మక్కను, అలాగే ఇప్పటికే సార్లమ్మ, పగిడిరాజు, గోవిందరాజులు విచ్చేశారు. సాయంత్రం సమ్మక్క కూడా విచ్చేస్తే వనదేవతలంతా కూడా గద్దెల మీద కొలువు ఉంటారు. దీంతో భక్త కోటి వారిని దర్శించుకుంటారు, తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే ఇక ఉదయం నుంచి గత అర్ధరాత్రి నుంచి ఏదైతే సార్లమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వచ్చినప్పుడు మాత్రం కొంతసేపు దర్శనాలు నిలిపివేశారు. ఆ తర్వాత నిరాటంకంగా నిర్విరామంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులంతా క్యూ లైన్ల గుండా వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. చీరాసారే, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు. ఇక రాత్రి 8:30 తర్వాత సమ్మక్క ఆగమనంతో కూడా కాసేపు మాత్రం సమ్మక్క ఆగమనం వచ్చేటప్పుడు కొంతసేపు దర్శనాలు నిలిపివేస్తారు. అలాగే విద్యుత్ దీపాలు కూడా ఆర్పివేసి నిండు పౌర్ణమి వెలుగుల్లో సమ్మక్కను గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. ఈ దాదాపు 10 నిమిషాల పాటు ఈ ఘట్టం 10 నిమిషాల్లో ముగుస్తుంది. ఆ తర్వాత మొత్తం 4 వనదేవతలు గద్దెల మీద ఉండి భక్తులను కటాక్షిస్తారు. మమ్మల్ని చల్లగా చూడు తల్లి, సమ్మక్క తల్లి, సార్లమ్మ తల్లి అంటూ భక్తులు కోరుకుంటూ కూడా ఈ దర్శనాలు చేసుకుంటారు. ఇక ఎక్కడ చూసినా కూడా మేడారం పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా కూడా భక్తజన సందోహమే కనబడుతోంది. ఇక్కడి నుంచి దాదాపు 4 కిలోమీటర్ల మేర చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కనబడుతుంది. మొత్తం భక్తులంతగా జంపనవాగులో స్నానాలు చేసి అక్కడి నుంచి నేరుగా గద్దెల మీదకు వస్తున్నారు. ఇక వనదేవతలంతా కొలువై ఉండటంతో ఇవాళ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రద్దీ దాదాపు 2 ఎక్కువగా ఉంటుంది. ఇక రేపంతా కూడా ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపటి వరకు మొత్తం రేపటి రోజంతా కూడా మొత్తం 4 వనదేవతలు గద్దెల మీదే ఉండి భక్తులను కటాక్షిస్తారు. దీంతో వారి దర్శనం కోసం భక్తులంతా పోటీ పడతారు. ఎక్కడ తోపులాటలు లేకుండా ప్రధానంగా పోలీసులు వారిని సూచనలు చేస్తూ కూడా తోసుకోకుండా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళంతా పోలీసులు మైకులు సూచిస్తున్నారు. అలాగే నిదానంగా దర్శనం చేసుకోవాలని చెప్పేసి, ప్రశాంతంగా సాఫీగా దర్శనాలు చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. అలాగే భక్తులంతా కూడా క్యూ లైన్లో పద్ధతిలో వస్తున్నారు. ఆ తల్లులను దర్శించుకుంటున్నారు. తనివి తీరా తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర.
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. మందమర్రి పట్టణంలో RK1A గని సమీపంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని పోచమ్మ ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. గోదావరి ఖని సింగరేణి గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న సారలమ్మ అమ్మవారికి కోయ పూజారులు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, భక్తుల కోలాహలం మధ్య సారలమ్మను గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మొదటి రోజు 902 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2996 వార్డుల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 382 మంది కాంగ్రెస్, 258 బీఆర్ఎస్, 169 బీజేపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. 7 బీఎస్పీ, 8 మంది సిపిఎం, 3 ఎంఐఎం, 1 ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర పార్టీల నుంచి 19, స్వతంత్రులుగా 55 మంది నామపత్రాలు దాఖలు చేశారు. మొత్తం 890 మంది 902 నామినేషన్లు వేశారు. 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా బీ ఫారాలు సమర్పించాల్సి ఉంది. పురపోరులో బలమైన అభ్యర్థులను బరిలో నిలవడంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నజర్ పెట్టింది. 3 సర్వేల ఫలితాల ఆధారంగా జాబితాను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ సర్వేలతో పాటు పీసీసీ సర్వేలు, పార్లమెంటు ఇన్ఛార్జ్ మంత్రుల సర్వేల ఆధారంగా ప్రజాదరణ కలిగిన గెలుపు గుర్రాలను పోటీలో నిలిపేలా కసరత్తు వేగవంతం చేసింది. మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తోంది. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ల అభ్యర్థుల కంటే దీటైన వారిని ఎంపికపై కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ సర్వే బృందం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సర్వే బృందంతో పాటు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఆయా మంత్రులు, సర్వే బృందాలు అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నాయి. అయితే ఎంపిక ప్రక్రియలో పార్టీ రాష్ట్ర నాయకత్వం జోక్యం తక్కువగా ఉంటుందని ఇప్పటికే నేతలు స్పష్టతనిచ్చారు. 80% పైగా సర్వే ఫలితాలు రాగా మిగిలినవి ఇవాళ వస్తాయని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ 3 సర్వేల ద్వారా ఫలితాలను బేరీజు వేశాక మెరిట్ విధానంతో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశాయి. ప్రజాదరణ, పార్టీ విధేయతకు ప్రాధాన్యత ఉంటుందని నేతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన రెబల్స్ సమస్య ఈసారి ఉత్పన్నం కాకుండా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. నామినేషన్లు వేసేందుకు రేపు చివరి రోజు కావడంతో అభ్యర్థుల ఎంపిక పూర్తి కాని పార్లమెంటు నియోజకవర్గాల్లో అంతా చర్చించాక నామినేషన్లు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏకాభిప్రాయం కుదరనట్లయితే బరిలో నిలవాలని భావించినప్పుడు గడువులోపు ఎంతమంది ఉంటే అంతమందితో నామినేషన్లు వేయిస్తారు. వచ్చే నెల 3వ తేదీ నాటికి పరిశీలన తర్వాత బీ ఫామ్లు ఇస్తారు. ఇవాళ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు గాంధీ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు తలెత్తినట్లయితే తక్షణమే స్పందించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రానికి అభ్యర్థుల ఎంపిక విషయమై ఒక కొలికి వస్తుందని స్పష్టం చేశారు. పుర ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు గాంధీ భవన్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డిని పీసీసీ నాయకత్వం నియమించింది. ఇవాల్టి నుంచి పుర ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పార్టీ అభ్యర్థుల గెలుపునకు పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి అవసరమైన దిశానిర్దేశం వార్ రూమ్ నుంచే జరుగుతుంది.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాష్ట్ర కాషాయ దళం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి పార్టీ అగ్రనేతలు రానున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. 10 రోజుల్లో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో వెల్లడించారు. ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో మరో సభ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సభలకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారని వెల్లడించారు. మద్యం దుకాణాల మాదిరిగా లాటరీ విధానాన్ని మైక్రో బ్రూవరీస్కు ఎందుకు అమలు చేయట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన హరీష్ రావు ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణం బయటపెడుతున్నట్లు వెల్లడించారు. మైక్రో బ్రూవరీస్ కోసం 110 దరఖాస్తులు రాగా కొత్తగా 25 అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో ముఖ్య నేత కోటా 21 కాగా మిగిలిన 4 ఓ మంత్రివని వెల్లడించారు. ఒక్కో బ్రూవరీకి 1,80,00,000 ధర అనధికారికంగా నిర్ణయించారన్న హరీష్ రావు అందులో 1,50,00,000 ముఖ్య నేతకు తోడు నీడగా ఉండే వ్యక్తికి మిగతాది ముడుతోందని ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా లిక్కర్ సరఫరా చేసే కంపెనీలకు ప్రభుత్వం 4,500 కోట్లు బకాయి పడిందని తెలిపారు. బకాయిల వల్ల అనేక దుకాణాల్లో బ్రీజర్ లేదన్న హరీష్ రావు సరఫరా నిలిపివేస్తామని అనేక కంపెనీలు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయని తెలిపారు. వాటాలు పంపకాల్లో తేడాతోనే బకాయిలు చెల్లింపు నిలిచిపోయి సరఫరా ఆగిపోతోందని వెల్లడించారు. మద్యం హాలోగ్రామ్ టెండర్ల అంశంలో ముఖ్య నేత, మంత్రి మధ్య పోరాటం ఓ నిజాయితీగల అధికారి వీఆర్ఎస్కు దారితీసిందని ధ్వజమెత్తారు. సింగూరు ప్రాజెక్టు కింద రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించిన సర్కార్ బీరు కంపెనీలకు మాత్రం ఇబ్బంది లేకుండా నీరు సరఫరా చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెట్ల మీద నుండి పడి మరణించిన గౌడన్నలకు రూపాయి సైతం పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఎక్సైజ్ శాఖపై బ్రూవరీల అంశంపై అవగాహన లేకుండా మాజీ మంత్రి హరీష్ రావు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి ధ్వజమెత్తారు. ఎక్సైజ్ శాఖలో ఎలాంటి అవినీతి జరగలేదన్న మంత్రి చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మైక్రో బ్రూవరీలకు సంబంధించి గత ప్రభుత్వం తెచ్చిన నిబంధనలే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 2 ఏళ్లలో తామెలాంటి కొత్త చట్టం తేలేదన్నారు. మైక్రో బ్రూవరీలకు అనుమతుల కోసం తమ వద్దకు ఎలాంటి ఫైళ్లు రాలేదని తేల్చి చెప్పారు. సంబంధిత శాఖకు 106 దరఖాస్తులు రాగా ఆయా సంస్థలకు ఉన్న భూ లభ్యత, మౌలిక వసతులపై క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక వచ్చిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. మైక్రో బ్రేవరీ సిస్టమ్ అని చెప్పి తీసుకొచ్చి దాని ప్రకారం వాళ్ళు గతంలోనే 50 అప్లికేషన్స్ వస్తే మైక్రో బ్రేవరీస్కి 20 మైక్రో బ్రేవరీస్కు లైసెన్స్ ఇచ్చింది గత ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నాను, అసలు సిస్టమే లేదు కదా మైక్రో బ్రేవరీస్కి, ఎందుకు తీసుకొచ్చింది? పేమెంట్స్ కూడా పెండింగ్ అని చెప్పి లిక్కర్ సప్లైకి సంబంధించి మీరు 15 రోజులకు ఒకసారి చెల్లించినట్టుగా మాట్లాడింది. మీరు 15 రోజులకు ఒకసారి చెల్లిస్తే ఎందుకని మీరు అధికారులు దిగిపోయే నాటికి 2,700 కోట్ల బకాయిలు ఉన్నాయి 10 రోజులకు ఒకసారి చెల్లిస్తే? మీ ప్రభుత్వంలో మీరు పైప్ లైన్లు ఇచ్చి సింగూరుకి వెళ్ళి ఆ లిక్కర్ ఇండస్ట్రీస్కు మీరు వాటర్ సప్లై చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం మాట్లాడతారు. అదే ఉల్టా చోరు కోత్వాలు అంటున్నట్టుగా మీరు రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చి మళ్ళీ ఈ ప్రభుత్వం పైన మా పైన ఇటువంటి బుడిదల కార్యక్రమం చేస్తే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో విషాదం చోటు చేసుకుంది. జంపన్న వాగులో స్నానం కోసం దిగి మంచిర్యాల జిల్లాకు చెందిన భక్తుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతల దర్శనానికి వచ్చిన కిరణ్ సంప్రదాయం ప్రకారం జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించేందుకు దిగి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. కళ్ల ముందే కిరణ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏ క్షణంలోనైనా ఖరారు కావచ్చని విదేశాంగ వర్గాలు తెలిపాయి. ఐరోపా సమాఖ్యతో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సిద్ధమైన వేళ ఈ ప్రకటన వెలువడింది. భారత్ ఐరోపా సమాఖ్య ఎఫ్టీఏపై చర్చల సమయంలోనే భారత్ అమెరికా ఒప్పందంపై చర్చలు గణనీయమైన పురోగతి సాధించాయని విదేశాంగ అధికారులు పేర్కొన్నారు. ఇరుపక్షాల మధ్య మిగిలింది కేవలం లాంఛనమైన ప్రక్రియ మాత్రమేనని వివరించారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బీటీఏ త్వరలో కుదరబోతోందని ఇటీవల దావోస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో బీటీఏ కుదుర్చుకోవాలని భారత్ అమెరికా నిర్ణయించాయి. ప్రస్తుత ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం $191 బిలియన్ ఉండగా 2030 నాటికి $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఒప్పందం ఇప్పటికే కుదరాల్సి ఉన్నా
పాడి, వ్యవసాయం, మార్కెట్లో స్వదేశీ రైతులకే కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడంతో అది వాయిదా పడుతూ వస్తుంది. భారత్-పాక్ ఘర్షణలను ఆపానన్న ట్రంప్ ప్రకటనను భారత్ కొట్టిపారేయటం, రష్యా ఆయిల్ కొనుగోలు చేయడం వంటి విషయాలు కూడా ట్రంప్ కోపానికి కారణమైందన్న వాదనలు వినిపించాయి. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలన్న సీఎం మమతా బెనర్జీ డిమాండ్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు నేతలు మద్దతు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరగాలని ఖర్గే అన్నారు. అత్యవసర సమయాల్లో రాజకీయ నేతలు, ప్రజలు విమానాల్లో ప్రయాణిస్తున్న నేపథ్యంలో దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలు వెల్లడించిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ డిమాండ్కు మద్దతు తెలిపారు. గతంలో చాలా మంది ప్రముఖులు విమాన ప్రమాదాల్లో మరణించారన్న ఆయన ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్నారు. అయితే మమతా వ్యాఖ్యలపై స్పందించిన ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమేనని, దయచేసి ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. అజిత్ పవార్ కుటుంబానికి అండగా నిలవాల్సిన విషాద సమయంలో మమతా బెనర్జీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ఇవాళ బారామతిలో జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో విద్యా ప్రతిష్టాన్ మైదానంలో జరగనున్నాయి. మరి కాసేపట్లో అజిత్ పవార్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఉదయం అజిత్ పవార్ పార్థివ దేహాన్ని బారామతిలోని అహల్యాదేవి ఆసుపత్రి నుంచి ఆయన స్వగ్రామం కాటేవాడికి తరలించారు. అజిత్ పవార్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సహా సీనియర్లు, ఇతర పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు అంత్యక్రియలకు హాజరు కానున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. అజిత్ పవార్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు హాజరు కానుండటంతో బారామతి విమానాశ్రయం వద్ద భద్రతను పెంచారు. సీఐఎస్ఎఫ్తో పాటు మహారాష్ట్ర పోలీసులను మోహరించారు. అజిత్ పవార్ నిన్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతికి విమానంలో బయలుదేరగా ఉదయం 8:45 ప్రమాదం జరిగింది. బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేసేందుకు పైలట్ యత్నించగా వెలుతురు లేని కారణంగా విమానం కుప్పకూలింది. రన్వేకు 100 అడుగుల దూరంలో బండరాయిని ఢీకొట్టడంతో విమానం 2 ముక్కలు కావడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ సహా 5 మృతి చెందారు.